బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు ప్రోమోలు చూసిన తర్వాత పాపం రీతు డెమో అని అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్. ఈ బిగ్ బాస్ సీజన్ అన్ని సీజన్లో కలిపితే రాని పెద్ద పెద్ద నిందలో రీతుకి డెమోనికి పడ్డాయి. అయినా సరే వాళ్ళు ఎక్కడ ఇడిపోకుండా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ట్రూగా జెన్యూన్గా ఉంది. ఈ రోజు చూడండి ఆ టాస్క్లో టవర్ టాస్క్లో వాళ్ళు ఎంతమంది ఫౌల్ గేమ్ ఆడారు. తనిజా ఫౌల్ గేమ్ ఆడలేదా, సుమన్ శెట్టి ఫౌల్ గేమ్ ఆడలేదా, లైన్ క్రాస్ చేయలేదా, అది ఫౌల్ గేమ్ కాదా? ఏం మాట్లాడుతున్నారు? రీతు అంటే ఏదో దాచిందంట, దానికి పెద్ద పెద్ద తమ్మునేల్స్ పెద్ద అడావుడి చేసి మాట్లాడుతున్నారు. మరి దీని గురించి కూడా మాట్లాడినా మరి ఏది జనాలు ఏది చెప్పినా వింటున్నారులే, మనం ఏది చెప్పినా రైట్ అయిపోతులే అని కాదు. మీరు పెద్దోళ్ళకి లాగే ఉండండి. నాకు మెంటల్ తెప్పియొద్దు దయచేసి. అది రీతు మరి ఫౌల్ గేమ్ అన్నప్పుడు వీళ్ళు ఆడి నేను మంచి గేమా? మీరు చేసేది అంతా ఎట్టుందంటే బయట ఎవరికి పిఆర్ ఎక్కువ ఉంది, ఎవరికి భజన చేస్తే భజన 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 చేస్తే అక్కడ లక్షల్లో వేలల్లో వ్యూస్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి. అట్ట చేయమాకండి. ఎందుకు ఇక ఆ టైప్ చేస్తే ఎందుకు? ఇంకా ఏం జరిగింది దాన్ని బట్టి మాట్లాడాలి కానీ ఒకరికే ఇది చేసి ఒకరిని డౌన్ ఏంది అది నాకు అర్థం కాదు. మరి ఈ రోజు మరి డెమోన్కి రీతుకు జరిగిన అన్యాయం ఏమంటారు దాన్ని? తను ఎగబడి మాట్లాడుతుంది కాదు, ట్రయాంగిల్ కాదు, తొక్క కాదు, తోటకూర కాదు, అది దాన్ని ఎగబడి మాట్లాడుతుంది ఏమేదో కట్టకుండా దానికి లాగా. ఈ రోజు ఫౌల్ గేమ్ ఆడిందిగా మరి, ఈ రోజు ఫౌల్ గేమ్ ఆడిందిగా మరి దానికి ఏం చెప్తారు తనుజా ఫ్యాన్స్? సుమన్ శెట్టి కూడా అంతే, ఏం తెలియని వాడు లాగా ఉంటాడు. చూశారుగా ఎంత ఫౌల్ గేమ్ ఆడిందో. వాళ్ళు అంత ఫౌల్ గేమ్ ఆడుకుంటే వచ్చి అడావుడి చేస్తారు కంటెంట్ కోసం, కెమెరా కోసం. మరి ఈరోజు తనుజ తప్పు చేయలేదా? ఏం మాట్లాడతారు మరి తనుజని? ఈరోజు కూడా పెట్టండి, బ్యాటర్ కట్టండి. తనుజ సూపర్ గేమ్, తనుజ నెంబర్ 1, సుమన్ శెట్టి సూపర్, ప్రభంజనం సుమన్ శెట్టి, రీతుది తప్పు లేదా, డెమోన్ ఇంక లేడు, డెమోన్ ఎలిమినేటెడ్. ఇదేగా మీకు కావాల్సింది. ఇది పెడితే ఏంటంటే ఏం జరిగిందని ఏంది ఇది నాకు అర్థం కాదు. అంత మంచి కంటెస్టెంట్కి డెమోన్కి రీతుకి అంత అన్యాయం జరుగుతున్నా కూడా వాళ్ళని ఇంకా నెగిటివ్ చేద్దామని ట్రై చేస్తారు. నాకు అర్థం కాదు. అంత జెన్యూన్గా ఉన్నా డెమోన్ ఒక్కడే తనకి హెల్ప్ చేసింది, ఇంకోరు అందరూ ప్రతి ఒక్కరు రీతు టవర్నే కొడుతున్నారు. మరి దాన్ని ఏమంటారు? ఫ్రెండ్షిప్ కొన్న వాల్యూకి నిలబెట్టుకుంటుగా డెమోన్ అంటారు, రీతు అంటారు, ఏదేదో మాట్లాడతారు. అంత మంచి కంటెస్టెంట్ని బ్యాడ్ చేస్తున్నారు మీరు. బర్రీ గారు ఏమంటున్నారు? డెమోన్ ఓడిపోయిన తర్వాత చూడండి, డెమోన్ ఓడిపోయిండు చూసి జాగ్రత్తగా అండి దీన్ని బట్టి అంటాడు. అంటే ఏంటి ఆ లెక్క? అంటే డెమోన్ ఓడిపోతే ఒక లెక్క ఆడతారు, డెమోన్ ఉంటే ఒక లెక్క ఆడతారా? ఇది ఆ గేమర్కి ఉన్న లక్షణం, గేమ్స్ ఆడే లక్షణం, బిగ్ బాస్లో కంటెస్టెంట్ అది ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం జెన్యూన్గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తే ఎవరు మిస్ అవుతారో కింద ఫాలో బటన్ ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.